ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్లో చూసుకున్నట్టయితే ఈకో బబుల్ టెక్నాలజీ, ఏఐ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ, ఏఐ పవర్ అని చెప్పేసి ఇట్లా కొన్ని కొత్త టెక్నాలజీస్ అయితే రావడం జరిగింది. వీటి వల్ల మనకు ఇంతకీ ఏం యూజ్ ఉందో ఇప్పుడు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నేను ఇదివరకే సెమీ ఆటోమేటిక్ తీసుకోవాలా, ఫుల్లీ ఆటోమేటిక్ తీసుకోవాలా, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో టాప్ లోడ్ తీసుకోవాలా, ఫ్రంట్ లోడ్ తీసుకోవాలని చెప్పేసి ఇలా కంప్లీట్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వాషింగ్ మిషన్ బయ్యింగ్ గైడ్ గురించి అయితే వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేసగలి ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరితో వీడియోలో లైక్ చేయండి. వాషింగ్ మిషన్లో ఏఐ టెక్నాలజీ వల్ల మేజర్గా బెనిఫిట్స్ విషయానికి వస్తాయి. ఇప్పుడు మనం వాషింగ్ మిషన్లో ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేస్తున్నాము, దాంతోపాటు దాని వెయిట్ ఎంత ఉంది, డిటర్జెంట్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, వీటన్నిటిని ఆప్టిమైజ్ చేస్తుంది. మీకు ఈజీగా అర్థం కావాలంటే ఇప్పుడు నేను వాషింగ్ మిషన్లో అయితే కాటన్ మోడ్ అయితే పెట్టాను, అంటే వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవి కాటన్లో పెట్టాను. కానీ నేను వాటిలో అయితే సెన్సిటివ్ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను. సెన్సిటివ్ క్లాత్ యూజ్ చేసి నేను కాటన్లో పెట్టాను అనుకోండి, సో కాటన్ పెట్టడం వల్ల మీకు ఎక్కువ కొద్దిగా హాట్ వాటర్ అయితే వస్తుంది, దాంతో షర్ట్ అయితే పాడైపోతుంది. అట్లా కాకున్నట్టు ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా అది ఆప్టిమైజ్ చేస్తుంది. మీరు యూజ్ చేస్తున్న ఆ షర్ట్ అనేది అది సెన్సిటివ్ క్లాత్ కాబట్టి దానికి అది మారుస్తుంది. టెంపరేచర్ కానీ ఇట్లా హాట్ వాటర్ కానీ దానికి ఎంత కావాలని చెప్పేది ఆప్టిమైజ్ చేసుకుంటుంది. ఎంత వాటర్ కావాలి, సో ఎంత డిటర్జెంట్ కావాలని చెప్పేసి ఇట్లా ఆప్టిమైజ్ చేస్తుంది. ఇదే ఏఐ టెక్నాలజీ ఉండడం వల్ల వాషింగ్ మిషన్లో కొద్ది వరకు బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఏ టైప్ ఆఫ్ క్లాత్ అయితే అందులో వేస్తున్నాము, సో ఎంత వెయిట్ ఉంది, దాంతోపాటు డిటర్జెంట్ కావచ్చు, వాటర్ కావచ్చు, వీటన్నిటి ఆప్టిమైజ్ చేస్తుంది. కాబట్టి ఏఐ టెక్నాలజీ వల్ల కొద్ది వరకు ఓకే అని చెప్పుకోవచ్చు. ఏఐ టెక్నాలజీ ఉన్న వాషింగ్ మిషన్ల బ్రాండ్స్ విషయానికి వస్తే మీకు ఎల్జీ ఉంటుంది, సామ్సంగ్ అయితే ఉంటుంది, ఐఎఫ్బి అయితే ప్రజెంట్ అయితే ఈ 3 బ్రాండ్స్లో అయితే ఏఐ టెక్నాలజీ అయితే ఉంది. సో ఇంకా మరికొన్ని బ్రాండ్స్లో కూడా ఏఐ టెక్నాలజీ అయితే ఉంది. మేజర్గా మీకు బాగా అంటే ఎక్కువ సర్వీస్ ఉన్నా కానీ సో మంచి బ్రాండ్ గల వాషింగ్ మిషన్ల కంపెనీ ఏవంటే ఎల్జీ, సామ్సంగ్, ఐఎఫ్బి అని చెప్పుకోవచ్చు. బోష్ కూడా ఉంటుంది, బట్ కానీ బోష్లో అయితే ఏఐ టెక్నాలజీ అయితే లేదు. శాంసంగ్లో అయితే ఈకో బబుల్ టెక్నాలజీ తీసుకొని రావడం జరిగింది. ఈకో బబుల్ టెక్నాలజీ ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్గా అన్ని వాషింగ్ మిషన్లోనైతే వాటర్తోనే మనకు బట్టలను అయితే వాష్ చేస్తుంది. బట్ కానీ ఈకో బబుల్ టెక్నాలజీలో అయితే ఒక డిటర్జెంట్ అయితే వేస్తాం కదా, ఈ డిటర్జెంట్లు అయితే బుడగల్లాగా రావడం జరుగుతుంది. ఇట్లా బుడగల్లాగా వచ్చేసి వాటితో అయితే బట్టలు వాష్ చేస్తుంది. ఇట్లా చేయడం వల్ల మీకు మేజర్గా బెనిఫిట్స్ ఏమంటే సో మంచి స్మెల్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు వాటర్ అనుకోండి, ఒక క్లాత్లోకి వాటర్ మొత్తం చుచ్చుకొని పోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. అది బుడగలు అనుకోండి, సో విత్ ఇన్ సెకండ్స్కి అయితే ఆ బట్టల్లోకి చుచ్చుకొని పోతుంది. కావున మీకు ఈ ఈకో బబుల్ టెక్నాలజీ వల్ల కొద్దిగా బెనిఫిట్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాష్ క్వాలిటీ బెటర్ అయితే ఉంటుంది, సో బెస్ట్ స్మెల్ అంత మంచి స్మెల్ అయితే రావడం జరుగుతుంది. సో దీనివల్ల మీకు వాటర్ కూడా సేవ్ చేస్తుంది. ఇవన్నీ ఈకో బబుల్ టెక్నాలజీ వల్ల అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. డిసడ్వాంటేజ్ ఏమంటే ఈకో బబుల్ టెక్నాలజీలో మీకు బాగా మరకలు ఉన్న ఒక షర్ట్ కానీ ఒక బెడ్షీట్ కానీ తీసుకుని అనుకోండి, ఇప్పుడు ఈ షర్ట్ మీద ఏదైనా కాఫీ పడింది, దాంతోపాటు నేను వంటగదిలో ఏదైనా వస్తూ వంట చేస్తున్నా కొద్దిగా ఆయిల్ కూడా మరకలన్నీ పడ్డాయి. వీటిని కానీ ఈకో బబుల్ టెక్నాలజీ గల వాషింగ్ మిషన్లో వేసాను అనుకోండి, సో వీటిని అయితే అంత క్లీన్ చేయలేదు. సో ఇట్లా మీకు ఎక్కువగా మరకలు అనుకోండి, వాటిని అయితే బాగా క్లీన్ చేయదు, ఒక డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. మీరు సెన్సిటివ్ క్లాత్ అనుకోండి, ఈకో బబుల్ టెక్నాలజీ బాగా వర్క్ అవుతుంది. సో చాలా వేగంగా చాలా స్పీడ్గా అయితే మీకు బట్టలు అయితే వాష్ చేస్తుంది, చాలా క్లీన్ అయితే ఉంటుంది. బట్ కానీ ఎక్కువ అంటే ఇట్లా ఆయిల్ మరకలు కానీ ఇట్లా ఉన్నాయనుకోండి, సో వాటిని అయితే అంత బాగా క్లీన్ చేయలేదు. ఇది శాంసంగ్ విషయానికి వస్తే ఈకో బబుల్ టెక్నాలజీ. ఎల్జీ విషయానికి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ అయితే ఉంటుంది, ఏఐ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఈ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ వాళ్ళకి మేజర్గా మీకు అడ్వాంటేజ్ ఏమంటే ఇప్పుడు నార్మల్గా అన్ని వాషింగ్ మిషన్లో చూసుకున్నట్టయితే డ్రమ్ అయితే ఉంటుంది, మోటార్ అయితే ఉంటుంది. వీటి కనెక్ట్ కోసం అయితే మీకు మధ్యలో అయితే ఒక బెల్ట్ అయితే ఉంటుంది. ఈ బెల్ట్ సో మోటార్ తిరుగుతుంది, దాంతో బెల్ట్ కూడా తిరుగుతుంది, తర్వాత డ్రమ్ అయితే తిరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మీకు అయితే ఎక్కువ సౌండ్ అయితే జనరేట్ చేస్తుంది. దాంతోపాటు వాష్ క్వాలిటీ కూడా మీకు అంత బెటర్ అయితే ఉండదు. కానీ డ్రమ్కి డైరెక్ట్గా మోటార్ని కనెక్ట్ చేయడం వల్ల మీకు బెస్ట్ వాష్ క్వాలిటీ అయితే ఉంటుంది, లో నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది. ఓవరాల్గా మీకు ఎల్జీ విషయానికి వస్తే మీరు మీ ఇంట్లో ఎల్జీ వాషింగ్ మిషన్ ఉన్నా కానీ మీ పక్కింట్లో కానీ మీ ఎదురింట్లో కానీ ఎల్జీ వాషింగ్ మిషన్ ఉందనుకోండి, మీరు చెక్ చేసుకోండి మీకు నాయిస్ అనేది ఈ విధంగా జనరేట్ చేస్తుంది. మాక్సిమం ఎల్జీ వాషింగ్ మిషన్ అయితే మీకు లో నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది, ఎందుకంటే డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మీకు కొత్తగా వచ్చిన టెక్నాలజీస్ ఇవి ఉన్నాయి. మీరు ఇంకొంచెం మీరు డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే నేను ఇదివరకే ఒక వాషింగ్ మిషన్ కొనేటప్పుడు ఏ ఫీచర్ ఇచ్చేసుకోవాలని చెప్పి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వాషింగ్ మిషన్ బయ్యి గైడ్ గురించి అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా, అక్కడ ఆ వీడియో చూడవచ్చు. చాలా మందికి కూడా డౌట్ ఏమంటే భయ్యా మేము వాషింగ్ మిషన్లో బెస్ట్ బ్రాండ్ ఏది తీసుకోవాలని చెప్పి చాలా మందికి చాలా డౌట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు విలేజ్లో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీరైతే మంచి బ్రాండ్ ఉన్న వాషింగ్ మిషన్ మాత్రమే తీసుకోండి. లేదంటే మీకు టెక్నీషియన్ అయితే ఇన్స్టాల్ చేయడానికి కావచ్చు, సో రేపు ఏమైనా సర్వీస్ ఏమైనా ప్రాబ్లం అంటే రిపేర్ ఏమైనా వచ్చిందనుకోండి, సర్వీస్ చేయడానికి అయితే టెక్నీషియన్ అయితే మీకు అందుబాటులో దొరకడు. కావున ప్రతి ఒక్కరైతే మంచి బ్రాండ్, మీరు విలేజ్లో ఉన్నట్టయితే మంచి బ్రాండ్ ఉన్న వాషింగ్ మిషన్ తీసుకోండి. ఎల్జీ కావచ్చు, సామ్సంగ్ కావచ్చు,
ఈ ఐఎఫ్బి కావచ్చు, ఈ 3 బెస్ట్ బ్రాండ్స్ అని చెప్పుకోవచ్చు వాషింగ్ మిషన్కి వస్తాయి. బట్ కానీ వారంటీ విషయానికి వస్తే మీకు ఈ ఎల్జీ, సామ్సంగ్ అయితే 2 ఇయర్స్ అయితే ప్రోడక్ట్ వారంటీ అయితే ఉంటుంది. అదే మీకు ఐఎఫ్బి అనుకోండి 4 ఇయర్స్ అయితే పీసీబీ వారంటీ అయితే ఉంటుంది. వాషింగ్ మిషన్లో ఎక్కువగా రిపేర్ వచ్చే ఈ పార్ట్ ఏమైనా ఉందంటే పీసీబీ అని చెప్పుకోవచ్చు. పీసీబీ అయితే ఈజీగా మీకు ఒక 4 ఇయర్స్ వారంటీ ఉందనుకోండి, 4 ఇయర్స్ వరకు మాక్సిమం రిపేర్ అయితే రాదు. సో ఎల్జీ, సామ్సంగ్ మంచి బ్రాండ్స్ కావచ్చు, మాక్సిమం రిపేర్ అయితే రావు. సో కాబట్టి మీరు పీసీబీ వారంటీ కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు మిగతా బ్రాండ్స్ ఏమైనా కొన్నారనుకోండి, అంటే ఈ బోష్ కావచ్చు, మైడియా కావచ్చు, హయ్యర్ కావచ్చు, మోటరోలా అని చెప్పేసి ఇట్లా ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి వాషింగ్ మిషన్లో. అవి ఒకవేళ మీరు కొంటే దాంట్లో వారంటీ చెక్ చేసుకోండి. పీసీబీ వారంటీ ఒక 4 ఇయర్స్ ఉందనుకోండి, మీరు కళ్ళు మూసుకొని తీసుకోండి. పీసీబీ వారంటీ తక్కువ ఉందనుకోండి, మళ్ళీ మీకు ఒకవేళ రిపేర్ వచ్చిందనుకోండి, మీరు ఆ పీసీబీ కొనాలనుకుంటే 3500 దాకా పీసీబీ ప్రైస్ అయితే ఉంటుంది. ఇనిషియలేషన్ ఛార్జెస్ మొత్తం అంతా మీకు 5000 దాకా ఇనిషియల్ ఛార్జెస్ అయితే ఉంటుంది. టోటల్గా మీకు పీసీబీ ఏమైనా పోయిందనుకోండి 5000 రూపీ మీరు మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి. మా ఇంట్లో కూడా మైడియా బ్రాండ్కి సంబంధించి వాషింగ్ మిషన్ అయితే ఉంది. పీసీబీ అయితే రిపేర్ అయితే రావడం జరిగింది. ఆ పీసీబీ కోసం మొత్తం నేను 3 months వెయిట్ చేశాను. ఆ తర్వాత నాకు పీసీబీ పంపించారు, దాన్ని నేనే ఇన్స్టాల్ చేసుకున్నాను. దాని ప్రైస్ అయితే 3500 దాకా ప్రైస్ అయితే ఉండా. కావున మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. వారంటీ 100% చెక్ చేసుకోండి. మంచి బ్రాండ్ ఉన్న వాషింగ్ మిషన్ తీసుకోండి. ఎల్జీ కావచ్చు, సామ్సంగ్ కావచ్చు, ఈ ఐఎఫ్బి కావచ్చు. ఒకవేళ మీకు కొంచెం ప్రైస్ తగ్గింది అనుకోండి, బోష్ కూడా తీసుకోండి. అది కూడా బెస్ట్ బ్రాండ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు వాషింగ్ మిషన్స్ కావచ్చు, రిఫ్రిజరేటర్స్ కావచ్చు, ఏసీలు కావచ్చు, ఏమైనా ఆఫర్స్లో కొనాలనుకుంటే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే అక్కడ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు. లేదంటే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకోండి. సెర్చ్ బార్లో కేబీఆర్ గౌతమ్ డీల్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మన టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది, అందులో జాయిన్ అయిపోండి. అక్కడ మీకు వాషింగ్ మిషన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇట్లా ఏమైనా ఇంకైనా మొబైల్స్ కావచ్చు ఆఫర్స్లో ఉన్నాయనుకోండి, వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కావున ప్రతి ఒక్కరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి.